మీకు పెన్షన్ వస్తుందా? రావట్లేదు. రావట్లేదు. ఎందుకని? ఆధార్ కార్డులో వయసు తేడా పడింది. 74. ఎందుకు 74 పడింది? ఇప్పుడు మైనార్టీలకి 50 సంవత్సరాలకి అవును వస్తున్నారు కదా. అవును. అలాంటప్పుడు మీకు ఇప్పుడు దాకా లేదు నాకు పెన్షను. మీరు ఎందుకు పెట్టుకోలేదు అప్లికేషన్? అప్లికేషన్ పెడితే తేడా వచ్చింది. అది ఏం తేడా వచ్చింది? వయసు తేడా. వయసు తేడా. ఆధార్ కార్డు వయసు ఎంత ఉంది? ఇప్పుడు మీ వయసు ఎంత ఉంది? ఆధార్ కార్డు ఉన్న వయసే ఇప్పుడు లేదు నాకు. 64, 62, 64 ఉంది నాకు. ఇప్పుడు 64 చేశారు. అది గవర్నమెంట్ వాళ్ళు. తేడా వచ్చింది. అది ఒక సంవత్సరం 10 సంవత్సరాలు అంత ఆధార్ కార్డు లేక. చంద్రబాబు నాయుడు ఇప్పుడు 45 సంవత్సరాలకి. అవును ఏంటి? అవును. నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి మీరు వివరంగా. ఎలాగంటే 50 కాడి నుంచి మీరు ఎక్కువ వయసు ఉన్నా కూడా వాళ్ళు పని చేసుకోలేరు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి అసలు రూల్ ప్రకారంగా. నేను 50గా ఇస్తాను నేను అంటే వయసు పెరిగినా కూడా ఆడేం చేయలేడు కదా. అది ఆలోచించాలి. మీ వయసు ఎంత అండి? 64. ఇప్పటివరకు మీకు లేదు, ఇంతవరకు లేదు. వయసు తేడా వచ్చిందని చెప్పేసి ఇవ్వట్లేదు. ఈ డివిజన్ కార్పొరేటర్ కానీ లేకపోతే ఎమ్మెల్యే కానీ కలగలేదండి. ఎమ్మెల్యే మన నాకెందుకు, ఇక్కడికి వెళ్ళాం కదా, ఈ సేవలోకి వెళ్తే చెప్పింది ఆమె వయసు తేడా పడింది కదా అని. దానికి జగన్ హయాంలో చెప్పారు ఇవ్వనని. 60 ఇస్తా అన్నారు. ఇప్పుడు నేను వెళ్ళలేదు, మానేశాను నేను. ఇంకా 70 నాకు వచ్చింది కదా, దాని గురించి మానేశాను. నేను వెళ్తాం మానేశాను. ఇంకా మళ్ళీ రేపు ఎలా అండి ఇస్తారు మీకు? ఏంటి మీకు న్యాయం జరిగింది? ఓకేనా? అలాగే. మీ పేరు సార్? ఇక్కడ మొహమ్మద్ మునవర్. మొహమ్మద్ మునవర్. దీని మీద ఉంది కదా మొహమ్మద్ మునవర్. దీని మీద ఉంటది మొహమ్మద్ మునవర్. నీకు మటుకు ఇంత మటుకు ఏం లేదు నాకు అసలు. పింఛన్ అనేది ఏం లేదు. జగన్ హయాంలో చెప్పాను కదా మీకు ఇవ్వనన్నారని. ఇప్పుడు వయసు పెరిగింది, వాడు పనులు చేసుకోలేడు కదా కాబట్టి ఇవ్వాలి అసలు రూల్ ప్రకారంగా. ఆ వయసులోనే నీకు 50 ఇస్తాను నేను, పెరిగినా ఇవ్వను అంటే ఇంకా ఎవడ చేసేది ఏం లేదు. ఇది దాని గురించే. అవును, బాగానే ఉంది. ఇప్పుడు ఆయన రావాలనే కోరుకున్నాం మేమంతాను. మేమంతా ప్రజలంతాను ఆయన రావాలనే కోరుకున్నాం. కొన్ని ఇవన్నీ పెడుతున్నారు కదా. ఎవరు రావాలనుకున్నారు? చంద్రబాబు నాయుడు 4 వేలు చేశారు ఆయన. మరి అది